1400 సంవత్సరాల క్రితం యూరప్లో ఒక దేశముంది. ఆ దేశం పేరు స్పెయిన్. కాని ఒక కాలంలో ఆ దేశం ఇస్లాం వెలుగుతో ప్రకాశించింది. విద్య, సైన్స్, సంస్కృతి, న్యాయం ప్రపంచంలో అత్యంత అభివృద్ధి చెందిన నాగరికతల్లో ఒకటి అక్కడ ఏర్పడింది. 711 సంవత్సరం ఒక చిన్న సైన్యం సముద్రాన్ని దాటి వచ్చింది. ఆ రోజు చరిత్ర మారిపోయింది. స్పెయిన్ అల్ అందలూస్గా మారింది. 800 సంవత్సరాల పాటు ముస్లిం పరిపాలన కొనసాగింది. ఇది కేవలం రాజ్యం కాదు, ఇది ఒక నాగరికత. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం ముస్లిం స్పెయిన్ పూర్తి చరిత్ర, రైజ్, గోల్డెన్ ఏజ్, ఫాల్ మరియు మనకు ఇచ్చిన పాఠం. 711 సంవత్సరం ఉత్తరాఫ్రికా ప్రాంతం నుండి ఒక ధైర్యవంతుడైన జనరల్ స్పెయిన్ వైపు ప్రయాణించాడు. ఆ నాయకుడు తరిక్ ఇబ్న్ జియాద్. చిన్న సైన్యం, కాని గొప్ప నమ్మకం. సముద్రాన్ని దాటి స్పెయిన్ నేలపై అడుగుపెట్టారు. అప్పుడు స్పెయిన్లో విజిగోత్ రాజులు పాలిస్తున్నారు. గ్వాదలేతే అనే యుద్ధం జరిగింది. ముస్లింలు విజయం సాధించారు. ఆ విజయం కేవలం యుద్ధ విజయం కాదు, ఒక కొత్త యుగం ప్రారంభం. స్పెయిన్లో ఇస్లాం ప్రవేశించింది. కొన్ని సంవత్సరాలలోనే స్పెయిన్లో పెద్ద భాగం ముస్లింల ఆధీనంలోకి వచ్చింది. స్పెయిన్కు కొత్త పేరొచ్చింది, అల్ అందలూస్. ఇది కేవలం ఒక దేశం కాదు, ఇది జ్ఞానం కేంద్రం. 756 సంవత్సరం అబ్దుల్ రహ్మాన్ అనే నాయకుడు ఒక గొప్ప రాజ్యాన్ని స్థాపించాడు. కోర్దోబా నగరాన్ని రాజధానిగా చేశాడు. అక్కడ ప్రారంభమైంది ఒక గొప్ప నాగరికత, సంస్కృతి, కళ, న్యాయం. అల్ అందలూస్ ప్రపంచానికి ఒక మోడల్గా మారింది. కోర్దోబా ఆ కాలంలో ప్రపంచంలోనే గొప్ప నగరాలలో ఒకటి. వీధులలో దీపాలు వెలిగేవి, పుస్తకాల భాండాగారాలు ఉండేవి, లక్షల పుస్తకాలు ఉన్న లైబ్రరీలు, విశ్వవిద్యాలయాలు, హాస్పిటల్స్. అప్పుడు యూరప్లో చాలా ప్రాంతాలు చీకటిలో ఉండగా అల్ అందలూస్ జ్ఞానం వెలుగులో ఉంది. ఇది ఇస్లామిక్ గోల్డెన్ ఏజ్. జ్ఞానం విలువైనదిగా భావించిన కాలం. అల్ అందలూస్లో సైన్స్ అభివృద్ధి చెందింది. మెడిసిన్, గణితం, ఖగోళశాస్త్రం, శస్త్రచికిత్సలో కొత్త పద్ధతులు కనిపెట్టారు. విద్య అందరికీ అందుబాటులో ఉంది. పుస్తకాలు అరుదు కాదు, సాధారణం. జ్ఞానం సంపదగా భావించారు. ఈ జ్ఞానం తర్వాత యూరప్కు చేరింది. ప్రపంచ అభివృద్ధికి కారణమైంది. ఈ నేలపై పుట్టారు గొప్ప ఉలమాలు. ఇబ్ను రుషిద్, ఇబ్ను హజం, అల్ జహ్రావి. వారి రచనలు ప్రపంచాన్ని మార్చాయి. ఫిక్లో లోతైన జ్ఞానం, మెడిసిన్లో అద్భుత పరిశోధనలు. వారి పుస్తకాలు యూరప్ యూనివర్సిటీస్లో చదివారు. అల్ అందలూస్ జ్ఞానం కేంద్రంగా నిలిచింది. అల్ అందలూస్లో ముస్లింలు, క్రైస్తవులు, యూదులు అందరూ కలిసి జీవించారు. ఇది ఒక సహనం ఉన్న సమాజం. మతస్వేచ్ఛ ఉండేది. వ్యాపారం అభివృద్ధి చెందింది. కళలు అభివృద్ధి చెందాయి. సంస్కృతి వికసించింది. ఇది ఒక శాంతి యుగము. కాని కాలం మారింది. ముస్లిం రాజ్యాలు చిన్న భాగాలుగా విడిపోయాయి. ఐక్యత బలహీనపడింది. శత్రువులు బలపడ్డారు. క్రైస్తవ రాజ్యాలు దాడులు ప్రారంభించాయి. రీకాంకిస్తా ప్రారంభమైంది. నెలలు కాదు, సంవత్సరాలు కాదు, శతాబ్దాల యుద్ధాలు. 1492 గ్రనాదా చివరి ముస్లిం రాజ్యం పతనమైంది. స్పెయిన్లో ముస్లిం పరిపాలన ముగిసింది. చాలామంది తమ ఇళ్లను విడిచారు. చరిత్రలో ఒక అధ్యాయం ముగిసింది. కాని ప్రభావం ఇంకా కొనసాగింది. 800 సంవత్సరాల పాటు ప్రకాశించిన నాగరికత ఇప్పటికీ స్పెయిన్లో కనిపిస్తుంది. మాస్క్స్, ప్యాలెసెస్, నాలెడ్జ్. అల్ అందలూస్ మనకు ఒక పాఠం చెబుతుంది. ఐక్యత ఉన్న చోట శక్తి ఉంటుంది. జ్ఞానం ఉన్న చోట అభివృద్ధి ఉంటుంది. చరిత్ర మారినా సత్యం నిలిచిపోతుంది.